నమస్తే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు సార్, లోకేష్ సార్, కందికొంట వెంకటప్రసాద్ సార్. సార్ యాక్చువల్లీ ఈమె వచ్చి మా పెన్నమ్మకి ఎవరు లేరు. మా చిన్నాన్న చనిపోయి లాస్ట్ 2 సంవత్సరాల కింద చనిపోయాడు. ఇప్పుడు మా తమ్ముడు ఒకడు ఉన్నాడు. అతను వచ్చేసి 1 ఇయర్ కింద పోయాడు. 1 ఇయర్ కిందట సౌత్ ఆఫ్రికా పోయినాడు. పోయేసి 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. అక్టోబర్లో రావాల్సిన వాడు అతను యాక్చువల్లీ కంపెనీ వాళ్ళకు లీవ్ అడిగాడు. లీవ్ ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీవ్ ఇవ్వలేదంటే 1 మంత్ ఇంకా ఎక్స్ట్రా చేసి వెళ్ళు. ఇప్పుడు వర్క్ టైమింగ్ ఎక్కువ అయిపోయింది, వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంది. ఇప్పుడు వర్కింగ్స్ జరిగే టైంలో నువ్వు ఎట్లా పోతావు అని చెప్పేసి తను నిలబెట్టారు. ఇంకోటి వచ్చి ఇండియన్ గవర్నమెంట్ నుంచి, ఇండియన్ అంబాసిడర్స్ నుంచి వాళ్ళకు నోటీస్ అయితే ఇచ్చినారు. ఎక్కడైతే అక్కడ వర్క్ చేయించుకుంటారో వాళ్ళకి. ఇతను వచ్చేసి బోర్వెల్కి డ్రైవర్ అనమాట. బోర్బని డ్రైవర్ కమ్ డిల్లర్ అనమాట. ఓకే, ఆ అబ్బాయి దగ్గర అయితే ఇంకో అతను ఉన్నాడు సూపర్వైజర్ అని. అతడు మా అబ్బాయి, ఇద్దరు ఆంధ్ర తెలంగాణ అబ్బాయిలు. ఓకే, వీళ్ళని కిడ్నాప్ చేసినారు అనేసి బోర్వెల్ ఓనర్స్ నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. నేను తర్వాత అంబాసిడర్స్ నుంచి కనుక్కున్నాను ఏంటి ఎలాగనేసి. వాళ్ళ దగ్గర కూడా ఇలాగే చెప్పారంట. అంబాసిడర్స్ ఎమ్మెల్సీ వాళ్ళు వచ్చేసి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఓనర్స్ వచ్చేసి చెప్పారంట, వీళ్ళు యాక్చువల్లీ మాకు చెప్పాల్సిన ఏంటి కన్ఫర్మేషన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఇప్పుడు అంబాసిడర్ అఫీషియల్ పేజ్లో, ట్విట్టర్లో అఫీషియల్ పేజ్లో అయితే కన్నా నవంబర్ 1వ తారీఖు అప్డేట్ ఇచ్చినారు. ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది ఏమి ఎలాగనేసి. ఎవరు బయటికి రాకూడదు, భారతీయులందరూ ఎక్కడైతే వాళ్ళు క్షేమంగా ఉండండి, బయట తిరగద్దండి, నైట్ వేళలో బయట ఉండకూడదు, కొంచెం సేఫ్ జోన్లో ఉండండి అని చెప్పారు. అప్డేట్ అయితే ఇచ్చారు. 6వ తారీఖు వచ్చేసి వేరే వాళ్ళు తమిళనాడు గవర్నమెంట్ నుంచి ఒక 5గురిని ఎత్తుకెళ్ళారు, మన భారతీయుల్ని. ఓకే, అది ఇండియన్ అంబాసిడర్స్ అప్డేట్ చేశారు. తర్వాత 23వ తారీఖు మా అబ్బాయిని తీసుకెళ్లారు. అది వచ్చి ఇండియన్ అంబాసిడర్స్ వాళ్ళ నుంచి అప్డేట్ ఏమీ లేదు, వాళ్ళ అఫీషియల్ పేజ్లో ఏమీ లేదు. ఎందుకు అఫీషియల్ పేజ్లో అప్డేట్ రాలేదని చెప్పేసి నేను ఇండియన్ అంబాసిడర్స్ అడిగాను. వాళ్ళు ఒకే విషయం చెప్పారు నాకు, ఇండియన్ అంబాసిడర్స్ మేము అప్డేట్ అఫీషియల్గా మేము పెట్టాలంటే మీ అబ్బాయి కిడ్నాప్ అయ్యాడా లేకపోతే ఏమైనాడు మాకే క్లారిటీ లేదు, మేము ఏ విధంగా పెట్టగలము అని నన్నే క్వశ్చన్ చేశారు. తర్వాత నేను అడిగాను, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళైతే చెప్పిన విషయం ఇది, బట్ కిడ్నాప్ అయినారా, ఏమైపోయినాడు, ఆ అబ్బాయి ఉన్నాడా లేదా మాకైతే ఏమి లేదు, తెలియటం లేదు సార్. ఆ ఆవిడకి వచ్చేసి ఏజ్ అయిపోయింది, తనకి ఎవరు లేరు, మేము ఎక్కడో ఉంటాము, మేము జాబులు చేసి బెంగళూరులో ఉంటాను, మా పిన్నమ్మకి ఎవరు లేరు. మా అమ్మకి నేనైతే ఉన్నాను కానీ మా పిన్నమ్మకి అబ్బాయి లేక అమ్మాయి తను భోజనాలు మానేసింది. ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నిన్న హైదరాబాద్ వెళ్ళాను, వాళ్ళతో కలిసి మాట్లాడాను. ఫర్దర్గా స్టెప్ తీసుకుంటామంటున్నారు. వాళ్ళు లాస్ట్ 10 days నుంచి ఇదే విషయం చెప్తున్నారు కానీ వాళ్ళు ఎటువంటి యాక్షన్ ప్లానింగ్ తీసుకుంటాను లేదు. మాకు బాగా అర్థమైంది. పిన్ టు పిన్ అడుగుతున్నాను. 1వ తారీఖు వాళ్ళు అప్డేట్ ఇచ్చారు ఇండియన్ అంబాసిడర్స్ బయట పంపించదని. మీరు ఎలా పంపించారు, ఎందుకు పంపించారు? క్లియర్గా నా సైడ్ అయితే నేను క్లియర్గా ఉన్నాను సార్. బై సంథింగ్ మిస్టేక్, ఎక్కడ మిస్టేక్ అయ్యిందో, ఎక్కడ ఏమైపోయినారో అనేసి మాకు చాలా బాధాకరంగా ఉంది సార్. ఎలాగైనా మీరు స్పందించండి సార్. దయచేసి మా హోప్స్ అంతా మీ మీదనే హోప్స్ పెట్టుకొని ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫోన్ చేస్తాంటే ఫోన్ రాలా, ఏం రాలా. పొద్దుకు నాకు మాట్లాడుతా అంటే సార్ మాట కానీ రాలా. ఒక ఫోన్ మాట్లాడేకి లేదు, ఫోన్తో మాట్లాడేకి లేదు, ఆ పిల్లలతో మాట్లాడేకి నాకు లేదు. ఏం చేయాలని నేను సార్? ఉండేది ఒకడే ఉండేది కొడుకు, నాకు ఎవరు లేరు, భర్త చచ్చిపోయినాడు,
నా కొడుకు నేను ఇద్దరుగా ఉండేది సార్. నాకు లేదు, ముందు లేరు, ఎవరు లేరు. నా బిడ్డ నేనే ఉండేది. తన ఫోన్లో మాట్లాడక 10 రోజులు అవుతాను సార్. నేను ఫోన్లో మాట్లాడక నాకు ఫోన్ లేదు, ఏమి లేదు. ఇప్పుడు చేయటము లేదు, ఫోన్ కలిసేది లేదు. నేను ఎలా ఉండాలా? నేను నా కొడుకు బతికినాడా లేదా, ఉన్నాడా లేదా, ఎట్టున్నాడో ఏమో. నాకు ఫోన్ మాట్లాడితే నా మంచి శాంతిగా ఉంటుంది. నా బిడ్డను తెప్పిస్తారు. అక్కడ ఏముండాడో ఎట్టున్నారో మీరే ఎత్తుకురాడండి సార్. నాకు ఎవరు తెలియదు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.